హాయ్ అండి, ఈరోజు నేను చేసేది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి. అన్ని కూరగాయలు కలిపిన కూర అండి. దీంట్లో బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, పెద్ద చిక్కుడుకాయ ఉన్నాయి సార్. ఉన్నాయమ్మ. దీంట్లో టమాటా కూడా వేస్తాను చివరికి. అది ఇంకా కట్ చేయలేదు, చేసుకుంటాను. ఇవన్నీ కలిపి కర్రీ. కొత్తిమీర, దీంట్లోకి మెయిన్ బేస్ అల్లం పచ్చిమిరకాయలు పోపులోని వేయాలి. పోపుకి మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, మిరపకాయ అండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, నూనె కొంచెం, అంతేను. కారం ఏమి ఉండదు. ఆ కారమేను, అల్లం పచ్చిమిరకాయల కారమేను. ఇవ్వండి నూనె, నూనె ప్యాన్ బాగా వేడెక్కింది కాబట్టి ముందే వేస్తున్నాను. చివరిలో 2 టమాటాలు కట్ చేసి కూడా వేసి చూపిస్తాను. అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుందండి ఈ కూర. అల్లం పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి అన్నంలో కూడా, వేడి అన్నంలో కూడా బాగుంటుంది. పోపు వేయంగా ఇదిగోండి టమాటాలు వేసాను, పోపు వేగుతోంది. ఇదిగోండి ఈ వెజిటబుల్స్ అయితే ఇవి చూసారు కదా. ఈ వెజిటబుల్స్లోకి 3 టమాటాలు వేసాను. ఇప్పుడు మనం అల్లం పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. అల్లం పచ్చిమిరకాయలతో ఇట్లా కొంచెం వేగంగానే టమాటాలు వేసుకుందాం. అల్లం పచ్చిమిరకాయలతో ఇట్లా టమాటాలు వేసుకొని కొంచెం ఇట్లా వేపుకుందాం. కొంచెం 2 మినిట్స్, ఎక్కువ కాదు. వేగుతూ ఈ పులిపే పట్టాలి కూరకి. అల్లం పచ్చిమిరకాయ కూడా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు ఈ ముక్కలు పోసేసుకుందాం. దీంట్లో కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. అది మొన్న పెద్ద చిక్కుడుకాయకి వాడికి చూపించా కదా, అందుకని వాళ్ళ వేయటం లేదు నేను. ఏదైనా బాగానే ఉంటుందండి ఇట్లా. ఇలా ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకుందామండి. నేనే పట్టుకొని నేనే చేసుకోవడంతో కొంచెం కదలికలు అవి అవుతున్నాయి. కొంచెం మళ్ళీ మంచిగా చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా. ఇవ్వండి ఇలా చేశాను, ఇలా పెట్టాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుంటే 10-15 మినిట్స్ ఉడికిపోతుంది అండి కూర. ఇవ్వండి అయిపోయింది కూర. మనం కొత్తిమీర చల్లుకుందాం. అంతేనండి, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఆనియన్తో కూడిన. ఇవన్నీ అన్నీ ఉడికిపోయినాయి. అల్లం పచ్చిమిరకాయ కదండి వేసాం మనం. అంతేనండి. నాకు ఇలా బాగుంది అనిపించింది. మీకు కావాలంటే ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.